బ్లాక్ మనీ అసలేంటి ఈ కాన్సెప్ట్? ఇది ఎకానమీపై ఎలా ప్రభావం చూపిస్తుంది, దేశ అభివృద్ధిని ఏ విధంగా శాసిస్తుంది, దేశ వ్యతిరేక శక్తులకు ఎలా సహాయం చేస్తుంది, అసలు ఏమిటి బ్లాక్ మనీ కదా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పక్కా చెప్తున్నా, క్లియర్గా వినరు. ఒక దేశం యొక్క అభివృద్ధి, ఎకానమీ, జీడిపి ఇవే కాదు, టెర్రరిజం, అండర్ వరల్డ్ ఇలా చాలా పెద్ద శక్తుల్ని శాసించగలదు ఈ బ్లాక్ మనీ. ఇంత పవర్ఫుల్ ఎలిమెంట్ పుట్టడానికి కారణం ఆ దేశంలో అమలులో ఉండే పన్ను విధానం, టాక్సేషన్ పాలసీ. ప్రభుత్వాలు వసూలు చేసే పన్ను విధానమే బ్లాక్ మనీ పుట్టడానికి అసలు కారణం. పన్ను ఎగ్గొట్టి దాచుకున్న సొమ్మే బ్లాక్ మనీ అని అందరికీ తెలుసు. కానీ ఆ బ్లాక్ మనీ అనేది పైన చెప్పుకున్నట్టు అంత పవర్ఫుల్గా ఎట్లా మారుతుంది, దేశ వ్యతిరేక శక్తులను ఎలా సహాయం చేస్తుంది, మాఫియాను ఎట్లా శాసిస్తుంది, భారతదేశాన్ని ఏ రూపాల్లో పట్టి పీడిస్తుంది, ఇవన్నీ మంచి మంచి ఎగ్జాంపుల్స్తో చెప్తా వినోరే. 1970 కాలంలో భారతదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న సమయంలో ప్రధానిగా ఇందిరాగాంధీ అమలు చేసిన టాక్సేషన్ పాలసీ నుంచి మనం మొదలు పెట్టాల్సి వస్తుంది. సాధారణంగా ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు పనిచేసేది దేశాభివృద్ధి, పేదరికం నిర్మూలన ఇటువంటి ఎజెండాతోనే. ఆ క్రమంలో దేశ ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసం, దేశాన్ని నిర్మించడం కోసం ప్రభుత్వానికి ఎంత ఎక్కువగా నిధులు లభిస్తే ఆ దేశం అంత త్వరగా అభివృద్ధి సాధిస్తుంది. ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి ఈ నిధులు లభిస్తాయి. అయితే పన్ను విధానం అనేది ఎంత అద్భుతంగా ఉంటే దేశ ఎకానమీ అంత దృఢంగా నిర్మించబడుతుంది. ఈ విధానం ఏమాత్రం తప్పుగా ఉన్నా దేశం తిరోగమనం దిశగా వెళ్తుంది. ఇక్కడ ఇందిరా సర్కార్ తీసుకున్న నిర్ణయం ఎట్లాంటిదో మొత్తం విన్న తర్వాత మీరే చెప్పురు. పేదల అభివృద్ధి కోసం ఖర్చు చేయడానికి ధనికుల నుంచి 93.5% పన్నుగా వసూలు చేయాలని నిర్ణయించుకుంది ఇందిరాగాంధీ. ఎవరైనా సరే సంవత్సరానికి 2 లక్షల కంటే ఎక్కువగా సంపాదిస్తే పైన సంపాదించిన మొత్తంలో నుంచి 93.5% పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ఒక వ్యక్తి సంవత్సరంలో 2 లక్షలు సంపాదిస్తే అతను చెల్లించాల్సిన పన్ను తక్కువే. కానీ 2 లక్షల పైన ఎంత సంపాదిస్తే అందులో 93.5% అంటే 100లో సుమారు 94 రూపాయలు వదిలేసుకోవాలి. విననీకి ఆశ్చర్యంగా ఉన్నది కదా? అప్పుడు అమలు చేయబడిన ఈ పన్ను విధానానికి పుట్టిన సంతానమే ఈ బ్లాక్ మనీ. ఎవరైనా సరే తాము సంపాదించిన దానిలో 100కు సుమారు 94 రూపాయలు వదిలేసుకోనికి ఇష్టపడతారా? ఎగ్గొట్టడానికే ఆలోచిస్తారు. ఇదే అప్పుడు జరిగింది. 2 లక్షలకు పైన సంపాదించిన వాళ్ళంతా పన్ను ఎగ్గొట్టడానికి మొగ్గు చూపారు. సంపాదించిన సొమ్మును ఎంత అనేది దాచేసి ప్రభుత్వానికి దొంగ లెక్కలు చెప్పి తమ సొమ్మును భద్రంగా దాచేసుకునేటోళ్ళు. అలా దాచేసిన ఆ నల్లధనమే పెరిగి పెరిగి దేశానికి పెను ముప్పుగా మారింది. ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్స్తో చెప్తా. ఇంతకుముందు చెప్పినా కదా, చెప్తాను. ఇందిరా ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో జరిగిన ఒక ఘటన ఇది, జాగ్రత్తగా వినరు. ముంబైలో జమునా దాస్ అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేటోడు. అతను చాలా ధనవంతుడు. ఇతను ఒక సందర్భంలో తన బంగ్లాను అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ బంగ్లా ఖరీదు మార్కెట్లో 5 లక్షలు. కానీ 5 లక్షలకు అమ్మేస్తే 2 లక్షల దగ్గర పెట్టుకొని మిగతా 3 లక్షలలో 93.6% వదులుకోవాల్సిందే పన్నుల రూపంలో. ఇదే టైంలో ముంబై మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తను చీకటి వ్యాపారంలో సంపాదించిన బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవాలనుకున్నాడు. జమునా దాస్కు వైట్ మనీ బ్లాక్ అవ్వాలి, దావూద్కు బ్లాక్ మనీ వైట్ కావాలి. ఇక్కడే ఒక అద్భుతమైన డీల్ కుదిరింది. జమునా దాస్ తన బంగ్లాను దావూద్ ఇబ్రహీంకు మార్కెట్ రేటుకి అంటే 5 లక్షలకే అమ్మేసిండు. కానీ కేవలం 1,00,000 రూపాయలకే అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేయించిండు. ఇలా చేయడం వల్ల తన బంగ్లా మార్కెట్ రేటుకు అమ్ముడుపోయింది. కానీ పన్ను నుంచి తప్పించుకోగలిగిండు. మిగతా 4 లక్షలను సంతోషంగా ఇంట్లో దాచుకున్నాడు. సో మార్కెట్లో 5 లక్షల విలువ పలికే బంగ్లా లీగల్గా దావూద్ పేరిట మారిపోయి అతనికి ఆస్తిగా మారింది. అతనికి కావాల్సిందే. జమునా దాస్కు మార్కెట్ రేటుకు బంగ్లా అమ్ముడు పోయింది, కానీ పన్ను మిగిలింది. ఇతడికి కావాల్సింది ఇదే. ఈ ట్రాన్సాక్షన్తో 4 లక్షల బ్లాక్ మనీ అంటే లెక్కల్లో లేని సొమ్ము పుట్టుకొచ్చింది అన్నట్టు. ఇక్కడ మనం 3 కీలకమైన అంశాలను గమనించాలి. 1, అప్పటి ప్రభుత్వం అమలు చేసిన టాక్సేషన్ పాలసీ సరిగ్గా లేకపోవడం వల్ల జమునా దాస్ దావూద్ ట్రాన్సాక్షన్ నుంచి రావాల్సిన ట్యాక్స్ను కోల్పోయింది. 2, ధనికుడు అయినప్పటికీ జమునా దాస్ నుంచి పన్ను వసూలు చేయలేక అప్పటి ప్రభుత్వం విఫలమైంది. 3, ఈ ట్రాన్సాక్షన్ వల్ల సంఘ విద్రోహి అయిన దావూద్ ఇబ్రహీం 5 లక్షల విలువైన ఆస్తికి ఓనర్గా మారిండు. అంటే ప్రభుత్వమే స్వయంగా దావూద్ను శక్తివంతుడిగా మార్చేసింది. ఇలా జమునా దాస్లా ఆలోచించిన ఎంతో మంది బడా బడా వ్యాపారులు ఇట్లనే పన్నులు ఎగ్గొట్టి లీగల్ మనీని ఇల్లీగల్ బ్లాక్ మనీగా మార్చేసారు. ఇలా వేల కోట్ల బ్లాక్ మనీ జనరేట్ అయింది. ఇదే బ్లాక్ మనీ దావూద్ లాంటి అండర్ వరల్డ్ మాఫియా లీడర్లను ధనికులుగా మార్చేసింది. దావూద్ లాంటి వాళ్ళ దగ్గర కోట్ల కొద్ది సొమ్ము ఉంటే అది దేశ వినాశనానికి కాకుండా మరి ఇంకెందుకు పనికొస్తుంది? అప్పుడు కూడా అదే జరిగింది. ప్రభుత్వం అమలు చేసిన పన్ను విధానం వల్ల దేశంలో అరాచక శక్తులు ఊపిరి పోసుకున్నాయి. దేశాన్నే కబలించేంత శక్తివంతంగా మారినాయి. ఫలితంగా దేశం తిరోగమనం వైపు నడవటం మొదలుపెట్టింది.
శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.